జనసేనకు వెన్నుపోటు పొడిచినటువంటి రాపాక వరప్రసాద్కి ఇప్పుడు వెన్నుపోటు జరుగుతున్నట్టుంది. ఎందుకంటే ఒక్క సీటు గెలిచింది జనసేన క్రిందసారి. పవన్ కళ్యాణే ఓడిపోయి వచ్చినటువంటి సీటు. కాకపోతే ఒక ఇగో ప్రాబ్లం వచ్చింది. ఆయన్ని స్టేజీ మీదకి పిలవకుండా నాదెళ్ల మనోహరు పవన్ కళ్యాణ్ కూర్చుంటున్నారు అన్నట్టు. ఆ ఇగో ప్రాబ్లం అన్నటువంటిది పీక్ స్టేజ్కి వెళ్ళి ఆ పైన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని పొగట్టడం, క్రమంగా గంగ చంద్రముగ్గా మారినట్టు రాపాక వైసీపీ నాయకుడు అయ్యారు, కార్యకర్త అయ్యారు. అయితే ఎలక్షన్స్ అప్పుడు వచ్చేటప్పటికి రాపాకకి రాజోలులో విజయం అసాధ్యమని వైసీపీ డిసైడ్ అయింది. అందుకే వైసీపీ తరఫున రాపాకకి అక్కడ టికెట్ ఇవ్వట్లేదు. గొల్లపల్లి సూర్యారావుని తీసుకొచ్చి రాజోల్లో పెట్టడానికి సిద్ధపడింది. ఇది ఒక ఆస్పెక్ట్. దీంతో రాపాక ఏం చెప్పుకుంటున్నారు, అమలాపురం పార్లమెంటు స్థానానికి నన్ను పోటీ చేయమని గొల్లపల్లిని తీసుకొచ్చి రాజోలు పోటీ చేపిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. గొల్లపల్లిని స్వాగతిస్తున్నానని కూడా ప్రకటించారు. సీన్ కట్ చేస్తే రాపాకకి అమలాపురం సీటు మేమేం కన్ఫామ్ చెయ్యలేదు అని తేల్చి చెప్పారు మిథున్ రెడ్డి, అక్కడ వ్యవహారాలు చూస్తున్నటువంటి మిథున్ రెడ్డి. దీంతో షాక్ అవ్వడం అన్నటువంటిది ఇప్పుడు రాపాక వంతయింది.